రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆచరణలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. మెదక్లో పర్యటించిన కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల సమావేశానికి హాజరయ్యారు. కేవలం 14 నెలల కాలంలోనే సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ కుటుంబం అంతా కలిసి తెలంగాణను దోచుకుందన్న ఆయన రాష్ట్ర సంపదతో తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తాము 2 లక్షలు, మిగిలినటువంటి యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, నెలకు 4,000. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా, మహిళలందరూ కూడా నెలకు 2,500 ఆర్థిక సాయం అందజేస్తాము. రైతు కూలీలను ఆదుకుంటాము, కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తాము, ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము. ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో, ఇస్తారా ఇవ్వరా, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దళితులకు ఇస్తారన్నటువంటి 12,000 సంగతి మాటలే